జై శ్రీరామ్. మీ సిటిజన్ సీనన్న యూట్యూబ్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. మహాపంచ పవిత్ర గ్రంథాలు ఏంటంటే రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, శివపురాణం. ఇవి 5. ఈ 5 పవిత్ర మన హిందూ గ్రంథాలను ఇంట్లో ఉంచుకోవాలని హిందువులు ఈ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా అలమర్చుకోవాలి, అంటే అలవాటు చేసుకోవాలి. ఒక్కొక్క గ్రంథాన్ని బజార్లో దొరుకుతాయి, వాటిని కొనుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పిల్లల చేత చదివించే అలవాటు వాళ్ళకు చేయించాలి. ఇవి మన గ్రంథాలు అని మన హిందువులే మర్చిపోయే పరిస్థితి వచ్చింది. వేరే మతస్థులు వాళ్ళ పుస్తకాలను వాటిని భద్రంగా పెట్టుకుంటారు, వాళ్ళ పిల్లలకు చెప్తారు, వాళ్ళ పిల్లలను చదవమని చెప్తారు. 4 అక్షరాలు వచ్చిన వాళ్ళు అక్షరం ముక్క రాళ్ళు సంకలు పెట్టుకొని తిరుగుతారు దాన్ని. కానీ మనం కొంత చదువుకున్నా కూడా రామాయణం, మహాభారతం, భాగవతం, శివపురాణం, భగవద్గీత అంటే పెద్దగా పట్టించుకోం. మనం హిందువులమే, అవి హిందూ గ్రంథాలే, అయినా పట్టించుకోం. ఎక్కడైనా కనబడ్డా నిర్లక్ష్యంగా ఉంటాం, చదవం, ఇంట్రెస్ట్ చేయం. వాటి మీద మనకు చదవచ్చు కానీ మనం చదవం, ఎందుకో అర్థం కాదు. వాళ్ళు చదువు రాకపోయినా పుస్తకం పట్టుకొని తిరుగుతారు. వేరే మతస్థులు చదువు రాకపోయినా వేరే మతంలో చేరినాక వాళ్ళు పుస్తకాలు పట్టుకొని చేతిలో ఇట్లా పట్టుకొని తిరుగుతారు. వాళ్ళకి చదువు రాదు. మనం చదువుకున్నాం, కొంత 10వ తరగతి చదివిన వాళ్ళు అయినా ఉంటారు కదా, వాళ్ళకి తెలుగు వస్తుంది కదా. రామాయణం చదువుకోవచ్చు, ఇంటికి తెచ్చి రోజుకొక్క పేజీ చదువు, మొత్తం చదవ. పుస్తకం మొత్తం ఒకరోజు చదవడం వీలు కాదు. రోజుకి ఒక్కటే పేజీ చదువు, 2 రోజులకు ఒక పేజీ చదువు, 5 రోజులకు ఒక పేజీ చదువు. తీరికున్న నాడు చదువు, పట్టుకొచ్చుకొని ఫస్ట్ ఇంట్లో పెట్టుకో. నీకు నచ్చింది తెచ్చుకో. భగవద్గీత తెచ్చుకుంటావా, మహాభారతం తెచ్చుకుంటావా, రామాయణం తెచ్చుకుంటావా, భాగవతం తెచ్చుకుంటావా, శివపురాణం తెచ్చుకుంటావా. చిన్నది తెచ్చుకుంటావా, పెద్దది తెచ్చుకుంటావా, నీ ఇష్టం. తెచ్చుకొని రోజుకొక పేజీ, 2 రోజులకు ఒక పేజీ, 5 రోజులకు ఒక పేజీ. నీకు నచ్చినప్పుడు, నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుని ప్రార్థిస్తావు కదా, ప్రార్థించినప్పుడు ఆడ కూర్చొని రోజుకు ఒక 4 లైన్లు చదివినా చాలు. ఇలా అలవాటు చేసుకుంటే పిల్లలకు, మీకు అన్ని విధాలుగా మంచిది. ఆ గ్రంథాలు ఇంట్లో ఉంటే వాళ్ళకు శుభం కలుగుతుందట పండితులు చెప్తారు. వట్టిగా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే అందులో ఏదైనా మంచిది మీకు నచ్చింది ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మీకు శుభం జరుగుతుందట. తప్పకుండా నేను ఆ ప్రయత్నం చేస్తాను, మీరు కూడా ఆ ప్రయత్నం చేయాలని ఆశిస్తాను. జై శ్రీరామ్.